నమస్తే, నేను మీ హేమసుందర్. సినిమా రంగంలో లీకులు బెడద అనేది కామన్గా ఉంటుంది. అది కావాలని చేస్తారా లేకపోతే అనుకోకుండా అలా జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈ లీకులు అనేది వాస్తవానికి సినిమా రిలీజ్కి ముందే వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గుంటూరు కారం సినిమాకు సంబంధించి కథ ఒక లీకు అయినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో అలవైకుంఠపురంలో సినిమా రిలీజ్ కాకుండానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అది సినిమా రిలీజ్ అయిపోయింది నెట్లో. అప్పుడు చాలా గందరగోళం అయింది. అసలు ఆ పరిస్థితిలో కూడా సినిమా ఆడుతుందా లేదనుకున్నప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. మరి ఒక రకంగా సెంటిమెంట్ అనుకోవాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇలా లీక్ అయితే ముందుగా సినిమా లీక్ అయింది అనుకోండి, అది పెద్ద హిట్ అవుతుందనే ఒక సెంటిమెంట్ ఏం వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ మరి లీక్ అయితే వచ్చేసింది బయటికి. నిజానికి గుంటూరు కారం కథ అదేనా లేదా వేరే కథ అనేది మనం చూడాలి. లీక్ అయిన కథ విషయానికి వచ్చేసరికి అది గుంటూరు రాజకీయాలకు సంబంధించిన ఆ కథగా చెప్తున్నారు. ఎందుకంటే ఒక జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ రాజ్ పాత్ర కనిపిస్తుందట. ఆయన పాత్ర పేరు వైరా వెంకటస్వామి అని చెప్పి అంటున్నారు. ఆయన కొడుకు వెంకటరమణారెడ్డి అనేది మహేష్ బాబు పాత్ర పేరట. అంటే తండ్రి రాజకీయాలు ఇష్టం లేని కొడుకు ఆ రాజకీయాలు దూరంగా ఉంటాడు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ ఆ రాజకీయ బాధ్యతలు తీసుకుని మరి పార్టీని నడిపించడా, గుంటూరు రాజకీయాలను ఎలా శాసించడం అనేది ఈ కథగా బయటకు వచ్చిన లీకులు అయితే చెప్తున్నాయి. మరి నిజానికి ఈ కథ అదే కథ లేకపోతే వేరే కథ తెలియదు. కానీ ఇదైతే బయటకు వచ్చింది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే నిప్పు లేకుండా పొగ రాదు అంటారు కాబట్టి మరి కొంతవరకు ఇదే కథ అవడానికైతే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే గుంటూరు కారం టైటిల్లో చెప్పినప్పుడు అది గుంటూరు మిర్చి యార్డ్ బ్యాక్ డ్రాపు అని చెప్పి అనుకున్నారు. గుంటూరులో ఎందుకంటే మిర్చి రైతులందరికీ కలిపి ఒక అడ్డా లాంటిది మిర్చి యార్డ్ అని, మార్కెట్ యార్డ్ లాంటిది. ఆ మిర్చి యార్డ్ అనేది చాలా పెద్ద మార్కెట్ యార్డు. మరి అక్కడ పుట్టిన కథకి ఏమన్నా దీంట్లో కలిపారా? ఒకవేళ ఆ వైరా వెంకటస్వామి అనే పాత్ర ఒకవేళ మిర్చి యార్డ్తో కనెక్షన్ ఉందా? ఇలాంటి అంశాలన్నీ మనకి ఇందులో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సినిమా ఇది మొత్తానికి. ఎందుకంటే మా గతంలో మహేష్ బాబు పూర్తి స్థాయిలో పొలిటికల్ బ్యాక్డ్రాప్ చేసిన సినిమా భరత్ అనే నేను, అది ముఖ్యమంత్రిగా చాలా చేసిన పాత్ర, అది చాలా పెద్ద హిట్ అయింది కూడా. మరి ఇప్పుడు జనదళం అనే పాత్ర త్రివిక్రమ్ సృష్టించాడు అనుకుంటే జనదళంకి జనసేనకి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ ఏమైనా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఈ కథ ఏమైనా తయారు చేశాడా? ఇలాంటి అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి త్రివిక్రమ్కి ఉన్న ఫ్రెండ్షిప్ అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఒకవేళ అలాంటి రాజకీయ అంశాలు ఏమన్నా, ఇప్పుడున్న కరెంటు రాజకీయ అంశాలు ఏమన్నా కలిపి త్రివిక్రమ్ శ్రీనివాస్కి తయారు చేశారా అనేది అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా రావటం కూడా రాజకీయ వాతావరణాన్ని వేడి పుట్టిస్తుంది. ఎందుకంటే కొన్ని విమర్శలు ఉంటేనే కానీ జనం చూసే పరిస్థితి లేదు. ఏదో ఒక మసాలా అయితే సినిమాలో ఉండాలి. ముఖ్యంగా ఈ సినిమాలో గుంటూరు కారం పేరు తగ్గట్టుగానే మసాలా సాంగ్స్ అన్నీ ఉన్నాయి. ఆ కుర్చీ మడతపెట్టి అనే పాట కూడా అది చాలా వివాదాస్పదమైంది. నీతులు చెప్పే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి బూతులు పాట ఎందుకు పెట్టాడని కూడా జనం కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు హీరోయిన్లు దీంట్లో ఈ సినిమాలో, ఎందుకంటే శ్రీలీల ఒక పక్క, మీనాక్షి చౌదరి ఇంకో పక్క ఉన్నారు. మరి ఇద్దరు భామలతో ట్రయాంగిల్ లవ్ స్టోరీనా ఇది అని కూడా చూడాలి. అంటే లవ్ స్టోరీ ప్లస్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక మసాలా సినిమాగా మనం ఊహించుకోవాల్సి వస్తుంది. ఈ సంక్రాంతి సినిమాల్లో అత్యంత క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఏది అంటే మనం గుంటూరు కారంగానే చెప్పాలి. మరి ఈ కారం అనేది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని ఏ మేరకు మరి శాసిస్తుంది లేదా ప్రక్షాళన చేస్తుంది అనేది మనం చూడాల్సిన అంశము. మొత్తానికి ఈ లీక్ అయితే బయటకు వచ్చింది కాబట్టి మరి ఈ లీక్ అయినా లేకపోతే ఎంతకన్నా ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా వస్తాయా అనేది తెలియదు. మరి ఇందులో ఇంకా మొత్తానికైతే పొలిటికల్ బ్యాక్డ్రాప్ అనేది మనం ఫిక్స్ అయిపోవచ్చు. మరి ఈ సినిమాలో ఎందుకు లీక్ వచ్చిందంటే దాదాపు అలాంటిది అవకాశం ఉంటుంది. ఒక విధంగా సెంటిమెంట్ అనుకున్నాం కాబట్టి త్రివిక్రమ్కి ఆ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్కిను మన త్రివిక్రమ్ సినిమాకి వచ్చిన అత్తారింటి దారేది అప్పట్లో పెద్ద హిట్ అయింది కాబట్టి లీక్ వచ్చి, ఇప్పుడు ఈ సినిమా కూడా అట్లాగే ఈ లీక్ హెల్ప్ అవుద్దేమో అనుకుంటున్నాను, నేనైతే అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.